ఆచి చికెన్ మసాలా. నేను కూడా ఇదే గ్రామానికి అల్లూరు గ్రామానికి చెందిన వ్యక్తిని. యాక్చువల్గా బొగ్గు సీను నేను ఇద్దరం ఒకటే స్కూల్లో చదువుకున్నాం. యాక్చువల్గా సీన్ అయితే చాలా ఇంటెలిజెంట్. ఒకటవ హై స్కూల్లో దాదాపు అప్పుడు మార్కులు వచ్చే దానిలలో టాప్లో వచ్చి ఆ బోర్డులో కూడా ఆయన నేమ్ రాయడం నిజంగా అది కూడా చాలా గర్వకారణం మా ఊరికి. మాకు ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఒడ్డబాన్ అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ మాకు హై స్కూల్ అక్కడే ఉంటుంది. ఆ ఊర్లో చదివి కూడా మంచి మార్కులు రావడం, అలాగే సిల్వర్ జూబ్లీలో సీట్ రావడం, అలాగే ఎంఎస్సీ కూడా చేసి ఆ అబ్బాయికి కండక్టర్ జాబ్ వచ్చింది. ఆ జాబ్ కూడా వదిలేసి రైటర్గా ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో ఉంటూ కొన్ని నాకు తెలిసిన విషయాలు అయితే యాక్చువల్గా ఆయన సిల్వర్ జూబ్లీలో అందరినీ కలపడం, అందరికీ హెల్ప్ చేయడం, ఒకరి నుంచి ఒకరు అంటే ఫస్ట్ బ్యాచ్ నుంచి లాస్ట్ బ్యాచ్ దాకా అందరి పేర్లు అందరి నంబర్లు ఉండేది ఒక సీన్ దగ్గరే ఉండేది, బుగ్గు సీన్ దగ్గరే ఉండేది. మా ఊర్లో నిజంగా అంటే మన ఊరితో చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో కొంత తగ్గిందే తప్ప ఎటువంటి ఇది లేదు. చాలా మంచి అబ్బాయి, అయితే మంచి ఇంటెలిజెంట్. అతన్ని నిజంగా ఆయన లేని లోటు మా ఊరు చాలా ఒక సముద్రంలో ఉంది ఈరోజు. అది మేము నిజంగా మర్చిపోలేని ఇది. సీనుకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా అంటే మా బ్రదర్స్ ఉన్నారు, అంటే మా సిల్వర్ జూబ్లీ ఓల్డ్ స్టూడెంట్స్ చాలామంది గ్రూప్ 1 ఆఫీసర్లు, ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు. ఇలాగే మా ప్రిన్సిపాల్ గారు అనేటువంటి రమణయ్య సార్ గారికి అందరూ టచ్లో ఉంటారు. ఐపీఎస్ ఐఏఎస్ కాలేజీలో చదివినటువంటి రీసెంట్గా సత్యనారాయణ సార్ అని కలెక్టర్గా కర్నూలులో చేశాడు. ఆయన అయితేనేమి సెక్రటరియట్లో కూడా అందరు పరిచయాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ఎక్కడ జరిగినా, అది తెలంగాణలో జరిగినా కూడా దాన్ని వెతికి తీసి అతన్ని ఎవరో శిక్షించాలని మేము వల్ల కోరుకుంటున్నాం. ఆ సీను లేని లోటు నిజంగా ఆయన ఉన్నప్పుడు అది కనపడలేదు, ఇప్పుడు లేని తర్వాత అనిపిస్తుంది నిజంగా సీను ఇంత చేశాడా. అందరికీ చాలామందికి హెల్ప్ చేయడం నా నుంచి జరుగుతుంది అంటే వాళ్ళ పోండి నేను చెప్తానని చెప్పి వాళ్ళకి చెప్పి హెల్ప్ చేశారని చెప్పి గ్రూప్లో చెప్తుంటే నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తూ, అలాగే చాలా బాధతో ఈరోజు ఈ మీడియా ముందరికి రావడం మాట్లాడడం చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇదే గ్రామానికి చెందినటువంటి వాళ్ళము. చాలా చురుకైనటువంటి వ్యక్తి. 1972 నుంచి 2026 వరకు ఉన్న బ్యాచ్లందరూ శ్రీనివాసులు అంటే అందరికీ తెలుసు. శ్రీనివాసులకు ఇంతమంది కాలేజీలో చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. మేము డిసెంబర్ 13వ తారీఖున హైదరాబాద్లో 4th బ్యాచ్ వాళ్ళ రీయూనియన్ మీట్ పెడితే అక్కడికి వచ్చేసి మా దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి మీటింగ్ అయిపోయిన తర్వాత స్వగ్రామము అనేటువంటి అభిమానంతో మళ్ళీ నన్ను ఇంకొక మిత్రుడిని మహాబలేశ్వరప్ప అనే మిత్రుడిని రైల్వే స్టేషన్ కాచిగూడ వరకు వచ్చి మాతో పాటు ఉండి రాత్రి 9 గంటలకు ట్రైన్ కూడా ఎక్కించినటువంటి డ్రాప్ చేసి వెళ్ళినటువంటి శ్రీనివాసులు ఇక మా ముందు లేరు అనేది తెలిసి మేమంతా బాధపడుతున్నాము. మేము అతన్ని శారీరకంగా చూసినట్లయితే అతనికి జరిగినటువంటి గాయాలను గమనిస్తే అది ఖచ్చితంగా మర్డర్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వారు మరి మీడియా వాళ్ళు అందరూ ఈ సమస్యను వెలికి తీసి ఈ జరిగినటువంటి ఈ కుటుంబానికి మా గ్రామానికి జరిగినటువంటి అన్యాయము దాని యొక్క వాస్తవాలను నిగ్గు తేల్చి ఇందుకు బాధ్యులైనటువంటి వాళ్ళను శిక్షించాలని నా తరపున మనవి చేస్తున్నాను. నా పేరు ఐలపాక శ్రీనివాస్. నాది 95, 98 బ్యాచ్ కర్నూలులో. బొగ్గు శ్రీనివాస్ నా క్లాస్మేటు. సిల్వర్ జూబ్లీ కాలేజీలో బొగ్గు శ్రీనివాస్ నేను ఇద్దరం కలిసే చదువుకున్నాము. తర్వాత హైదరాబాద్లో కూడా బొగ్గు సీను నా పక్కనే, నా ఆఫీస్ హబ్స్ కూడా బొగ్గు సీను ఉండేది తార్నాక. సో ఇద్దరం కలుస్తూ ఉంటాను. మంచి అయినా చెడైనా ఇద్దరం అప్పుడప్పుడు కలుస్తూ మాట్లాడుకుంటుంటాం. బట్ బొగ్గుల శ్రీనివాస్ మరణం అనేది మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. చనిపోయిన విధానం కానీ అదంతా కానీ అనుమానాస్పదంగా ఉంది. చాలా శ్రీనివాస్ అనేది చాలా ధైర్యంగా ఉంటాడు. ఎటు వెళ్ళినా లైవ్ పెడతాడు, ఎటు వెళ్ళినా ఇన్ఫార్మ్ చేస్తాడు. అలాంటి వ్యక్తి ఇలా కావడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాము. ఆయనలాగే చిన్న చిన్న విషయాలంటే సొసైటీకి సంబంధించిన సామాజిక స్పృహ ఉంటుంది. అనేక విషయాల మీద అవేర్నెస్ చేస్తాడు. ఆయన ఎంతోమందికి సాయం చేస్తాడు. అలాంటి వ్యక్తి ఇలా కావడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాము. అండ్ తప్పకుండా దీని మీద అయితే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. సో మీరు చర్యలు తీసుకోండి అండ్ కేసు ఇన్వెస్టిగేట్ చేయండి. ఆ చనిపోయిన విధానం కానీ, ఆ కారు పడిన తీరు కానీ, శరీరం మీద ఉన్న గాయాలను బట్టి చూస్తే మర్డర్ అని మాకు అనుమానం కలుగుతుంది.
సో నేను మా సిల్వర్ జూబ్లీ ఏంటంటే పోలీసులు మాత్రం మర్డర్ కేసుగానే బుక్ చేశారు. వాళ్ళు కూడా కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్పారు. సో తప్పకుండా మీరు చర్యలు తీసుకోవాలి. మా అందరి ఆత్మీయుడు బొగ్గు సీన అంటేనే సిల్వర్ జూబ్లీ కాలేజ్, సిల్వర్ జూబ్లీ కాలేజ్ అంటేనే బొగ్గుల శ్రీనివాస్. వి రమణయ్య సిల్వర్ జూబ్లీ కాలేజీలో ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యాను. నేను రిటైర్ అయ్యి ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది. అయినా కూడా సిల్వర్ జూబ్లీ కాలేజ్ అంటే ఎంతో అనుబంధం. ఆ విధంగానే ఈరోజు నేను రిటైర్ అయ్యే సంవత్సరంలో బొగ్గుల సీన్ మా కాలేజీలో నాకు స్టూడెంట్. అప్పుడు మా కాలేజ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే కాలేజ్ పెట్టిన తర్వాత 25 ఏళ్ళు పూర్తయింది. ఆ సెలబ్రేషన్స్లో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ అంటాం. అప్పుడు 2 days చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ బొగ్గుల సీను మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు చాలా యాక్టివ్గా కోఆపరేట్ చేసి దాన్ని బ్రహ్మాండంగా జరిపారు. ఈ సిల్వర్ జూబ్లీ కాలేజీలో నేను 96లో రిటైర్ అయినా కూడాను ఆ తర్వాత ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఒక చోట చేర్చి మంచి బాగోగులు ఒకరికొకరు తెలుసుకోవడానికి బాగుంటుందని సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ ఫ్రాటర్నిటీ అనేది ఒకటి పెట్టాను. ఆ కాలేజీలో ప్రెసిడెంట్గా 10 ఏళ్ళు చేశాను. మళ్ళీ ఆ తర్వాత హైదరాబాద్ నుంచి కర్నూలు షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు చేశాను. ఇప్పుడు ఇంకా ఫ్రాటర్నిటీ అంటే స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్కి అప్పచెప్పాను. మన బొగ్గుల శ్రీనివాస్ సంబంధించినంత వరకు చాలా సామ్యుడు. ఒక్క విషయం చెప్పాలంటే 1972 సిల్వర్ జూబ్లీ కాలేజ్ నుంచి ఈ సంవత్సరం 2016 దాకా మొత్తం ఎవరైతే ఆ కాలేజ్ చదివారో అందరూ కూడా సిల్వర్ జూబ్లీ బొగ్గుల సీను అంటే తెలుసు. బాగా బొగ్గుల సీను అందరూ తెలుసు. వాళ్ళందరికీ కూడా బొగ్గుల సీను తెలుసు. అంటే అంత బాగా కలిసిపోయాడు అందరికి కూడాను. అందరికి హెల్ప్ చేసేవాడు. చాలా వెరీ అన్ఫార్చునేట్. అసలు మాట్లాడాలంటే కూడా చాలా బాధగా ఉంది. అటువంటి వాడు ఈరోజు పోతే ఈరోజు తన భౌతిక శరీరాన్ని క్రిమేషన్ కోసమని మేము అందరం సుమారుగా ఒక 25-30 మందికి కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి చాలా ప్లేసెస్ నుంచి వచ్చాము. సో మా కాలేజ్ ఫ్రాటర్నిటీ తరఫున మా కాండోలెన్సెస్ మెసేజ్ అన్ని తెలుపుతున్నాము. ఇది ఎవరైనా మా సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఫ్రాటర్నిటీ కూడా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. మరి వాళ్ళు కూడా దీన్ని పర్సూ చేసి ఆ కల్ప్రిట్ ఎవడు చంపాడు, ఏం చేశాడు దాన్ని తొందరగా కనుక్కొని అందరికీ మాకు సాయం చేస్తారని ఎదురు చూస్తారు. థ్యాంక్ యూ.